వైసీపీ నాయకురాలు చిలకలూరిపేట మాజీ మంత్రి విడుదల రజనికి భారీ షాక్ తగిలింది. ఆమె మరిది విడుదల గోపీనాథ్ను ఏసీబీ పోలీసులు హైదరాబాద్ లో అరెస్ట్ చేశారు. విడుదల గోపీనాథ్ విదేశాలకు పారిపోయే ప్రయత్నంలో ఉన్నారు అన్న ఖచ్చితమైన సమాచారంలో ఏసీబీ అధికారులు ఆయన్ను హైదరాబాద్ లో తెల్లవారుజామున అదుపులోకి తీసుకున్నారు. అరెస్టు అనంతరం ఆయన్ను హైదరాబాద్ నుంచి విజయవాడకు తరలించారు. ఈ అరెస్టుతో ఏపీ మాజీ మంత్రి వైసీపీ నాయకురాలు విడుదల రజనీ చుట్టూ ఉచ్చు గట్టిగా బిగుసుకుందని అంటున్నారు. ఎడ్లపాడులో క్వారీ యజమానులను బెదిరించి డబ్బు వసూలు చేశారన్న ఫిర్యాదులపై మాజీ మంత్రి విడుదల రజనీపై ఏసీబీ కేసు నమోదు చేసిన సంగతి తెలిసిందే. ఆ కేసులోనే విడుదల రజనీ మరిది గోపీనాథ్ను ఏపీ పోలీసులు హైదరాబాద్ లో అరెస్ట్ చేశారు. అక్కడి నుంచి విజయవాడకు తరలించారు. 2020లో పల్నాడు జిల్లా ఎడ్లపాడులోని శ్రీ లక్ష్మీ బాలాజీ స్టోన్ క్రషర్ యాజమాన్యాన్ని విజిలెన్స్ తనిఖీల పేరుతో బెదిరించి 2.20 కోట్లు వసూలు చేశారన్న ఫిర్యాదుల మేరకు ఈ ఏడాది మార్చిలో ఏసీబీ నమోదు చేసిన కేసులో విడుదల రజనీ ఏవన్గా, ఆమె మరిది విడుదల గోపీనాథ్ ఏ3గా, రజనీ పిఏ దొడ్డ రామకృష్ణను ఏ4గా చేర్చారు. ఈ కేసులో తమను అరెస్ట్ చేయకుండా ముందస్తు బెయిల్ మంజూరు చేయాలని కోరుతూ విడుదల రజనీ గోపీనాథ్లు ఏపీ హైకోర్టును ఆశ్రయించారు. అదిలా ఉండగానే తాజాగా విడుదల రజనీ మరిది గోపీనాథ్ను పోలీసులు అరెస్ట్ చేయడం సంచలనంగా మారింది. కాగా సైబరాబాద్ మొక్క చిలకలూరిపేట మాజీ ఎమ్మెల్యే మాజీ మంత్రి విడుదల రజనీ ముందస్తు బెయిల్ పిటిషన్పై తీర్పు రిజర్వ్ చేసిన కోర్టు ఆమెకు అరెస్ట్ నుంచి మినహాయింపు ఏదీ ఇవ్వలేదు. ఇప్పుడు ఇదే కేసులో ఆమె మరిది విడుదల గోపీనాథ్ను కూడా అరెస్ట్ చేయడంతో విడుదల రజనీని కూడా అరెస్టు చేస్తారా అన్న చర్చ మొదలైంది.